హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం అసెన్షియల్ ప్రైమర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇది ఓరియంటేషన్ మీనింగ్ అంటే ఏంది? అసలు అసెన్షియల్‌లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అడుగుతున్నారు. బ్రో, అసలు ప్రైమర్స్ అంటే ఏంటి? ప్రైమర్స్ మ్యాండేటరీనా? కంప్లీట్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? వీడియోలో అసెన్షియల్ ప్రైమర్స్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. వాట్ ఆర్ అసెన్షియల్ ప్రైమర్స్? ఫస్ట్ థింగ్, అసలు ప్రైమర్స్ అంటే ఏంది? సింపుల్‌గా ప్రేమత్స అంటే ప్రీ ట్రైనింగ్ లెర్నింగ్ మాడ్యూల్స్. అంటే వాళ్ళు మీకి మీనింగ్ ఏంటంటే అసెంచర్‌లో జాయిన్ అవ్వకముందు బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి కంపెనీ ప్రొవైడ్ చేసే లెర్నింగ్ మాడ్యూల్స్‌ని ప్రైమర్స్ అంటారనమాట సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ప్రైమర్స్ అంటే మనకి ప్రీ ట్రైనింగ్ ప్రిపరేషన్ అనమాట. సో, ప్రైమర్స్ అంటే ప్రీ ట్రైనింగ్ ప్రిపరేషన్. సో, అసెంచర్ ఫ్రెషర్స్‌ని జాబ్‌కి ప్రిపేర్ చేయడానికి ప్రైమర్స్ లెర్నింగ్ మాడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది అందరికి. అసలు అసెంచర్ ప్రైమర్స్ ఫ్రెషర్స్‌కి ఎందుకిస్తుంది అని అందరికీ డౌట్ ఉంటుంది. సో, మీకు కూడా తెలుసు కదా! ఇప్పుడు అసెంచర్ అనేది మాస్ హైరింగ్ చేసుకుంటుంది. సో, ఇందులో మనకి చాలా బ్రాంచెస్ నుంచి వస్తారన్నమాట. కొంతమంది సీఎస్ఈ ఉంటారు. కొంతమంది ఐటీ ఉంటారు. కొంతమంది మెకానికల్ ఉంటారు. కొంతమంది సివిల్ వాళ్ళుంటారు. ఇంకా ఈసీ వాళ్ళుంటారు. సో, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి చాలామంది వస్తారు. అందరూ సేమ్ టెక్నికల్ నాలెడ్జ్‌తో ఉండరు. కాబట్టి అందరిని ఒకటే మైండ్ సెట్‌లోకి తీసుకొనొచ్చేకి ఈ ప్రైమర్స్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. కాబట్టి అసెంచర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు అందరికి కూడా అందరికీ సేమ్ మైండ్ సెట్ ఉండే దానికి ఇది ప్రైమర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. మనకి ప్రైమర్స్‌లో మోస్ట్‌లీ ఇవి టాపిక్స్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ బేసిక్స్ లైక్ జావా, పైథాన్, డాట్ నెట్ ఇలాంటి టెక్నాలజీస్ ఉంటాయన్నమాట మనకి ప్రైమర్స్‌లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాజికల్ థింకింగు, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగు, ఇంకా ఇవి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఫండమెంటల్స్ ఎస్‌డిఎల్‌సి. ఇవి బేసిక్స్ ఉంటాయన్నమాట. ఇవి ఎందుకంటే అందరిని ఒకటే మైండ్ సెట్‌లో తీసుకొనొచ్చేదానికి అసెంచర్ మనకి ప్రేమర్స్ హెల్ప్ చేస్తుంది. ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే టైంకి అందరికీ కూడా బేసిక్ అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకి ఈ ప్రేమర్స్ వల్ల. ఇది మెయిన్ బెనిఫిట్ ఆఫ్ ప్రేమర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైమర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ విల్ యూ గెట్ ప్రైమర్స్? యూజువల్లీ ప్రైమర్స్ అనేవి ఆఫర్ లెటర్ ఆర్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ టైమ్‌లో యాక్సెస్ ఇవ్వచ్చు వాళ్ళు. ఇప్పుడు మనకిచ్చినట్టు. సో, మనకి ఇంతకుముందు ఏమైందంటే ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి 3 వీక్స్ బ్యాకు ఇవి వీక్స్ బ్యాకు ఇవి ప్రైమర్స్ ఇచ్చారన్నమాట. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే. ఒకవేళ మీరు అసెంచర్ లెర్నింగ్ పోర్టల్ ఆర్ మై లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో మీకు ఇవి లింక్స్ ఇస్తారన్నమాట. ఒకవేళ మీరు ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ మీ ప్రైమర్స్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. మీ ప్రైమర్స్ మాడ్యూల్స్ అనేవి మీరు 100% కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీరు 100% కంప్లీట్ చేసినారంటే మీకు ఇది బోనస్ అనేది ఉంటుంది. ఒక మాక్సిమం వాళ్ళు 10,000 ఇవ్వచ్చు బోనస్. ఒకవేళ మీరు అన్ని మాడ్యూల్స్ గిన కంప్లీట్ చేసినారంటే. వీడియోస్ ఉంటాయి. రీడింగ్ మెటీరియల్స్ ఉంటాయి. అలానే క్విజెస్ కూడా ఉంటాయి. సో, మీరన్నీ కంప్లీట్ చేస్తే ఏమైతుందంటే, మీ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొని వాళ్ళు అప్ టు 10,000 వరకు బోనస్ ఇవ్వచ్చు వాళ్ళు. ప్రైమర్స్ మ్యాండేటరీనా అంటే యెస్. పక్కా మ్యాండేటరీ మనకి ప్రైమర్స్ అనేది. మోస్ట్‌లీ కేసెస్‌లో ప్రైమర్స్ స్ట్రాంగ్‌లీ రికమెండెడ్. బట్ మ్యాండేటరీ గాదు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే చేయడం చాలా యూజ్‌ఫుల్. ఎందుకంటే అసెంచర్ ట్రైనింగ్ టైమ్‌లో ప్రైమర్స్ టాపిక్ నుంచి క్వెషన్స్ రావచ్చు. కాబట్టి ప్రైమర్స్ కంప్లీట్ చేస్తే ట్రైనింగ్ ఈజీగా క్లియర్ చేయగలరు. అండ్ అలానే ఒకవేళ ఇది లాస్ట్‌లో మీకి ఎంసీక్యూ బేస్డ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి లాస్ట్‌లో. 20 మార్క్స్‌కి మీరు 60% తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు 20 మార్క్స్‌కి మీరు మినిమమ్ టు మినిమమ్ 12 అన్నా తెచ్చుకోవాలి. అప్పుడైతే మీకి చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ ట్రైనింగ్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రైమర్స్ కంప్లీట్ అయ్యేకి ఎంత టైం పడుతుంది? సో, మాక్సిమం ఈ ప్రైమర్స్ అంతా అయ్యేకి ఒక 1 మంత్ అనుకోవచ్చు మనం. మాక్సిమం ఇది 3 వీక్స్‌లో కంప్లీట్ అయ్యేకి చూస్తారు. కానీ మనకి ఇది మాక్ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా 1 మంత్ టు 1 ½ మంత్ టైం పట్టొచ్చు. అండ్ అలానే మాడ్యూల్స్‌లో ఏమేమి ఉంటాయని అంటున్నారు. మాడ్యూల్స్‌లో మనకి వీడియోస్, రీడింగ్ కంటెంట్, ప్రాక్టీస్ క్వెషన్స్, చిన్న అసెస్మెంట్స్ ఉంటాయన్నమాట మనకి మాడ్యూల్స్‌లో. అండ్ మీరు స్లోగా డైలీ కొంచెం టైమ్ ఇవ్వండి. మీరు ఒకటే రోజు అన్నీ కంప్లీట్ చేయాలని అనుకోకండి. డైలీ ఒక్కొక్కటి కంప్లీట్ చేయండి స్లోగా. దానివల్ల మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైతుంది. మీరు స్పీడ్‌గా చేస్తే మీకు ఏమి గుర్తురాదు. అండ్ ట్రైనింగ్ టైమ్‌లో మీకి ఇబ్బందవుతుంది. కాబట్టి మీరు స్లోగా కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ అనేది మెయిన్. కొన్ని ఫ్యూ టిప్స్ చెప్తాను మీకి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మీకు ఫస్ట్ డే 1 నుంచే డైలీ కంప్లీట్ చేయండి. డే 1 నుంచి మీరు కంప్లీట్ చేసినారంటే, మీకి డైలీ కొంచెం అయిపోయి, మీకి లాస్ట్‌కి అంత హెవీ బర్డెన్ అనేది అనిపియదు. సో, మీరు డే 1 నుంచే స్లోగా ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి కాన్సెప్ట్ వైస్.
అండ్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. ఒకవేళ వెయిట్ చేస్తే మీకీ బోనస్ అనేది రాకపోవచ్చు. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి హ్యాకర్ ర్యాంకు, లీడ్ కోడ్ ఇలాంటి వాటికి మీరు పోవచ్చు. అక్కడ మంచి క్వెషన్స్ ఉంటాయన్నమాట. లీడ్ కోడ్‌లో ఇంకా హ్యాకర్ ర్యాంక్‌లో. మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోండి. జస్ట్ ఈ మాడ్యూల్స్‌ని కంప్లీట్ చేయాలా అని కాదు. కాన్సెప్ట్ అనేది ముఖ్యం. ఒకవేళ మీకు వాళ్ళు ఎగ్జామ్‌లో మీకు ఏం క్వెషన్ ఇచ్చినా సరే, ఒకవేళ మీకు కాన్సెప్ట్ అనేది బాగా మంచిగా అర్థమైందంటే, మీరు ఎలాంటి క్వెషన్ వచ్చినా సరే సాల్వ్ చేయగలరు. ఒకవేళ మీరు జస్ట్ మాడ్యూల్స్ కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేస్తే మీకు ఎగ్జామ్‌లో కొంచెం కష్టమైతుంది. కాబట్టి మరి కాన్సెప్ట్ అనేది మంచిగా నేర్చుకోండి. ఎంత టైం పట్టినా సరే కాన్సెప్ట్ అనేది ముఖ్యం మీకి. ఫైనల్‌గా ఏం చెప్తా అంటే ప్రైమర్స్‌ని అసలు ఇగ్నోరే చేయకండి. ప్రైమర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. చాలామంది స్టూడెంట్స్ ప్రైమర్స్ స్కిప్ చేశారు. బట్ ప్రైమర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ట్రైనింగ్‌లో బెటర్ పెర్ఫార్మ్ చేశారు. కాబట్టి ప్రైమర్స్ అనేది మ్యాండేటరీ మనకి. ఒకవేళ ప్రైమర్స్‌లో మీరు మంచిగా స్కోర్ చేసినారంటే ట్రైనింగ్‌లో ఒకవేళ మీరు తక్కువ స్కోర్ చేసినా ఇది ప్రైమర్స్ అనేది మీకి బ్రింగ్ చేస్తుంది. మీకు ప్రైమర్స్ యాక్సెస్ వచ్చింది అంటే సీరియస్‌గా కంప్లీట్ చేయండి. ఎలాంటి లేట్ చేయకండి. డే 1 నుంచే మీరు స్టార్ట్ చేయండి. కొంచెం లేట్ చేసినా సరే మీకేం బోనస్ అనేది రాదు మళ్ళీ. సో గైస్ ఇది అసెంచర్ ప్రైమర్స్ గురించి కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్. ఇంకా మీకు బీజీవీ, ఆఫర్ లెటర్, ఆన్ బోర్డింగ్, ట్రైనింగ్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. అండ్ లేటెస్ట్ అసెంచర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. బికాజ్ అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఫాస్ట్‌గా షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.